ఒకవైపు అమెరికా ఇరాన్ యుద్ధం, మరోవైపు క్రమంగా బలపడుతున్న ఎల్నినో ప్రస్తుతం ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న ప్రధాన అంశాలు ఇవి. దాదాపు 5 నెలలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం అంతర్జాతీయ సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. ఎల్నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూలై ఆఖరుకు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఇకపై కురుస్తాయా అనే ప్రశ్నకు సమాధానం అస్పష్టంగానే ఉంది. ఇది వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ పరిణామాల మధ్య ఇప్పటికే నిత్యావసరాలు, కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇంకా పెరిగే అంచనాలు కనిపిస్తున్నాయి. ఇది పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారంగా మారుతోంది. ముఖ్యంగా వంటింటి కోసం వేసుకున్న బడ్జెట్ లెక్కలు నెల నెలకు మారే అవకాశం ఉంది. మరి ధరల పెరుగుదల ఎలా ఉంది? అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుంది? ఇది ఇలాగే కొనసాగితే ఎదురయ్యే పరిణామాలేంటి? ఇదివరకు 200 లేదా 300 రూపాయలు చేతిలో పెట్టుకుని మార్కెట్కి వెళితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. అదే 500 నుంచి 1000 రూపాయలు తీసుకుని కిరాణా దుకాణానికి వెళితే అదే వారానికి సరిపడా నిత్యావసరాలు వచ్చేవి. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు. కూరగాయలకు 500కు పైగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక నిత్యావసరాలకు 1500 పక్కన పెట్టాల్సిందే అన్నట్లు ఉంది ప్రస్తుత పరిస్థితి. అందుకు కారణం ఒకటి అమెరికా ఇరాన్ యుద్ధమైతే మరొకటి ఎల్నినో ప్రభావం. ఈ రెండింటి కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ముఖ్యంగా వంటింటి బడ్జెట్ క్రమంగా పెరుగుతూ పోతుంది. ఒక రకంగా నిత్యావసరాలు, కూరగాయలు ధరలు చూస్తే సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి. సాధారణ ఉద్యోగి పరిస్థితి మరీ దారుణం. కొనడానికి సరిపడా డబ్బులు లేవు, కొనకపోతే ఇల్లు గడవదు అన్నట్లు ఉంది మధ్యతరగతి పరిస్థితి. ఇప్పటికే పెరుగుతున్న ఇంటి అద్దెలు, వైద్య ఖర్చులు, పిల్లల స్కూల్ ఫీజులతో సామాన్యులు సతమతమవుతున్నారు. విద్యుత్ బిల్లు, టీవీ, ఫోన్ రీఛార్జీలు వీటికి అదనం. దీనికి తోడు కూరగాయలు, నిత్యావసరాల ధరలు పెరుగుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగులు, పింఛనుదారుల నెలవారీ బడ్జెట్ క్రమంగా మారుతూ వస్తోంది. ఎప్పటికప్పుడు బడ్జెట్ ను సవరించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలతో పోలిస్తే జూలైలో కూరగాయలు, నిత్యావసరాలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. పలు అంచనాల ప్రకారం జూన్లో టమాటా, ఎండుమిర్చి వంటి సరుకులతో మొదలైన ధరల పెరుగుదల జూలై నాటికి బియ్యం, మినపప్పు, ఉల్లి, అల్లం, వెల్లుల్లికి విస్తరించినట్లు వాస్తవ ధరలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు సన్నబియ్యం ధరలు తీసుకుంటే ఏప్రిల్ వరకు నియంత్రణలో ఉన్న సన్నబియ్యం ధరలు జూన్ నుంచి పెరుగుతున్నాయి. హైదరాబాద్ లో సన్నబియ్యం రకాల్ని బట్టి క్వింటా ధర 1300 రూపాయల నుంచి 1600 రూపాయల వరకు పెరిగింది. అంటే ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వంటింటికి సంబంధించి ప్రత్యేకించి ఆహార ఉత్పత్తులు, అదేవిధంగా వంట నూనెలు, ప్రత్యేకించి గ్యాసు, తర్వాత పెట్రోలు, డీజిల్, ఇటువంటి అంటే ఇవి ప్రత్యక్షంగా చూపితే ఇంకా కొన్ని పరోక్షంగా చూపేటువంటి అవకాశం ఉండడంతో ఇన్ఫ్లేషన్ అంటే ఈ ఉత్పత్తుల యొక్క ధరలు పెరగడంతో సగటు వంటింటి మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఇప్పటికే గోల్డ్మన్ సాక్స్ అనేటువంటి ఒక సంస్థ ఏమి హెచ్చరికలు జారీ చేసిందంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల దాదాపుగా 13 నుంచి 15% ఈ గ్లోబల్ ఫుడ్ కమాడిటీస్లో పెరుగుదల ఉండేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నది. సన్నబియ్యం ఒక్కటే కాదు, కూరగాయలు, పప్పు దినుసులు, పండ్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. జూన్ మొదటి వారంలో అల్లం కేజీ ధర 140 రూపాయలు ఉండగా ప్రస్తుతం 210 నుంచి 230 రూపాయలుగా ఉంది. వెల్లుల్లి కేజీ ధర 140 రూపాయల నుంచి ఆయా ప్రాంతాల్లో బట్టి 450కి చేరుకుంది. ఎండుమిర్చి 230 నుంచి 350కు పెరిగింది. పచ్చిమిర్చి 45 నుంచి 55 రూపాయలకు చేరుకుంది. ఉల్లిగడ్డ ధర 35 రూపాయలుగా ఉంది. డిమాండ్ను బట్టి 50 రూపాయలకు కేజీ కూడా అమ్ముతున్నారు. మినప్పప్పు ధర 110 నుంచి 140కి పెరిగింది. వీటితో పాటు చక్కెర, పచ్చజొన్నలు, తెల్లజొన్నలు, చింతపండు ధరలు కూడా భారీగానే పెరిగాయి. కూరగాయల్లో చిక్కుడుకాయ ధర కిలోకి 75 రూపాయలు దాటేసింది. 6 రూపాయలుగా ఉన్న కోడిగుడ్డు ధరకు 8 రూపాయలకు చేరుకుంది. వంట నూనెలు, నెయ్యి, మసాలా దినుసుల ధరలు కూడా అధికంగానే పెరిగాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు అన్ని నిత్యావసరాలు, కూరగాయలు పెరిగిన ధరల జాబితాలో ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే పట్టణాలు, నగరాల్లోని మార్టులు, కూరగాయల స్టోర్లో ఇప్పుడు మాట్లాడుకున్న ధరల కంటే ఎక్కువగానే వసూలు చేస్తున్న పరిస్థితి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఈ స్థాయిలో ధరలు పెరగటం సామాన్య ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
పెరిగిన నిత్యావసరాలు, కూరగాయల ఆధారంగా 4 సభ్యులు ఉన్న కుటుంబ నెలవారీ ఖర్చుల్ని పరిగణలోకి తీసుకుంటే నెలకు బియ్యంపై 450 నుంచి 600 రూపాయలు అదనపు భారం పడుతోంది. పప్పులకు 200 నుంచి 300 వరకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే 400 నుంచి 500 రూపాయలు పెట్టి వారానికి సరిపడా కూరగాయలు కొనాల్సి వస్తోంది. చింతపండు, అల్లం, వెల్లుల్లి, ఇతర కిరాణాలకు 300 నుంచి 500 రూపాయలు కలిపి నెలకు సుమారుగా 1500 నుంచి 2120 వరకు వెచ్చించాల్సి వస్తోంది. కేవలం కోడిగుడ్లకే 150 నుంచి 220 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందంటే ధరల పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటితో పాటు పెరిగిన గ్యాస్, పెట్రోల్ ధరలను పరిగణలోకి తీసుకుంటే నెలకు సగటున సుమారు 2500 రూపాయల వరకు అదనపు భారం పడుతోందని అంచనా. ఆయా కుటుంబాల పరిస్థితులు, అవసరాలు బట్టి ఆ భారం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పైన చెప్పుకున్న లెక్కలన్నీ బట్టి చూస్తే వంటింటి బడ్జెట్ పెరిగిందనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. మరి ఈ ధరల పెరుగుదల ఎక్కడ, ఎలా, ఎందుకు మొదలైందనే విషయాన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధరల పెరుగుదలకు అసలు కారణం పశ్చిమాసియా యుద్ధం, ఎలినినో ప్రభావం. అందులో ముందుగా అమెరికా ఇరాన్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరి చివరిలో మొదలైన ఈ యుద్ధం తాత్కాలిక విరమణలు మినహా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. దీనివల్ల అంతర్జాతీయంగా సరుకు రవాణాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ముఖ్యంగా చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధి కేంద్రంగా ఈ యుద్ధం జరుగుతుండటంతో ముడి చమురు కొరతతో ప్రపంచ దేశాలు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే ప్రపంచ అవసరాల్లో దాదాపు 20% ముడి చమురు ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. గ్యాస్ విషయానికి వస్తే హర్మూజ్ గుండా సాధారణ పరిస్థితుల్లో రోజుకి 15 లక్షల బ్యారెళ్ల వరకు ఎల్పీజీ ప్రపంచ దేశాలకు సరఫరా అవుతోంది. గల్ఫ్ యుద్ధం అంటే ఇంకా మనకు అందరికి తెలిసిన ఇట్స్ మోర్ ఆఫ్ పొలిటికల్ అండ్ స్ట్రాటజిక్. అది వాళ్ళు ఆపుతున్న కొద్దీ గ్యాస్ అది ఆల్రెడీ ఎంత పెరిగిందో మనం చూస్తున్నాం. అది ఇట్ ఆల్ ఈజ్ బియాండ్ అవర్ ఏంటంటే ఎలా ఇంటర్నేషనల్ ఇప్పుడు మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు నెగోషియేట్ అంటున్నారు అట్లీస్ట్. సో దాన్ని బట్టి అది అయితే మనకి ప్రైస్లు అయితే తగ్గచ్చు. మళ్ళీ షిప్స్ లేదు, షిప్స్ ఆపితే మళ్ళీ మొన్నట్లాగా గ్యాస్ ప్రైసెస్ కానీ పెట్రోల్ కానీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. యుద్ధం వల్ల ముడి చమురు, గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలతో పాటు భారత్పై తీవ్రంగా పడింది. దేశీయ చమురు అవసరాల్లో 40% ముడి చమురు హర్మూజ్ ద్వారానే వస్తుంది. అలాగే 70% వరకు ఎల్పీజీ అక్కడి నుంచే వస్తుంది. అమెరికా దాడులతో సరుకు రవాణా నిలిచిపోవడంతో ధరల పెరుగుదల మొదలైంది. మొదట పెట్రోల్, డీజిల్ ధరలను 3 రూపాయలు పెంచింది కేంద్రం. రెండోసారి 90 పైసలు, మూడోసారి కూడా 90 పైసల వరకు పెంచింది. ఇక నాలుగోసారి పెట్రోల్ పై 2.61 రూపాయలు, డీజిల్ పై 2.71 రూపాయలు పెంచింది. మొత్తంగా 4 సార్లు కలిపి 7.5 రూపాయలకు పైగా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచింది. దీంతో సరుకు రవాణా ఛార్జీలు పెరిగి అది నిత్యావసరాలు, కూరగాయలకు తాకింది. గ్యాస్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇళ్లలో వినియోగించే సిలిండర్ల ధరలు దఫాదఫాలుగా కలిపి 89 రూపాయల వరకు పెంచింది కేంద్రం. దీంతో ప్రత్యక్షంగానే సామాన్య ప్రజలపై భారం పడింది. అలాగే వాణిజ్య సిలిండర్ ధరను పలుమార్లు 1000 రూపాయలకు పైగా పెంచడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార పదార్థాల ధరలు పెంచేశారు. అందులోనూ గ్యాస్ కొరత ఏర్పడటంతో పరిస్థితి తీవ్రత మరింత పెరిగింది. బ్లాక్ లో సిలిండర్లు కొని ఆ భారాన్ని ప్రజలపై మోపిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత పరిస్థితులు కాస్త సద్దుమణిగినా ధరల పెరుగుదల మాత్రం తగ్గడం లేదు. సామాన్యులకు ఆర్థిక భారం తప్పడం లేదు. ప్రజెంట్ ఏంటంటే ఫ్యూయల్ ఈ ప్రైసెస్ చాలా ఎక్కువ పెరిగినాయి. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ సిస్టము, తర్వాత మనం ఇంపోర్ట్ చేసుకున్నటువంటి చాలా గూడ్స్ కూడా ప్రైసెస్ చాలా హైక్ అయినాయి. ప్లస్ ఈ పెరిగిన విధంగా శాలరీస్ అనేవి కానీ జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎఫెక్ట్ అయినాయండి. దానివల్ల మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ మన ఇండియా చాలా సఫర్ అవుతుందండి. ఎందుకంటే మనము ఈ పెట్రోల్ కానీ చాలా తర్వాత కొన్ని ఆయిల్స్ ఇవన్నీ కూడా మెయిన్లీ 90% మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం సర్వైవ్ అవ్వగలుగుతున్నాం. సో దానివల్ల చాలా మంది సఫర్ అవుతున్నారండి. ఇప్పుడు అందరం ఆందోళన చెందుతున్న ఎలినినో విషయానికి వద్దాం. దీని ప్రభావం గట్టిగానే ఉందనేది ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ముందుగా ఎలినినో వల్ల నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమైంది. దీంతో ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. ఈ ఏడాది జూన్లో దేశవ్యాప్తంగా దాదాపు
40% లోటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఖరీఫ్ సీజన్ కి జూన్లో వర్షాలు పడటం అత్యంత కీలకం. మరి 40% వరకు లోటు వర్షపాతం నమోదు కావటం వ్యవసాయ రంగానికి సవాళ్లు విసిరే అవకాశం ఉంది. ఇప్పటికే ఎలినినో కారణంగా చాలా మంది రైతులు సాగుకు దూరం ఉంటున్న పరిస్థితి కనపడుతోంది. కొందరు రైతులు పంటలు వేయాలని పొలాన్ని చదును చేసుకున్నప్పటికీ జులైలో కూడా సరిపడా వర్షాలు కురవకపోవడంతో పంటలు సాగు చేయాలా వద్దా అనే ఆందోళన పరిస్థితి నెలకొంది. ఇది ఆహార కొరతకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ఇట్లే కొనసాగితే రైతాంగానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు చాలా ఇబ్బందులు వస్తాయి. సాగునీరు, తాగునీరు, ఎనర్జీ, ఫుడ్ ప్రొడక్షన్ కానీ, లైఫ్ స్టాక్స్ కానీ వీటన్నిటిలో కూడా ఇంక్లూడింగ్ హెల్త్తో కలిపి అన్నిటి కూడా చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కూరగాయల విషయానికి వస్తే ఈ కూరగాయలన్నీ కూడా మనము కిచెన్ గార్డెన్లో మనం పండించుకొని మన పంట మనమే తీసుకొని చేసుకోవడం వలన ఈ ఎల్నినో వల్లనే కాకుండా రోజువారీ కూడా మనకి పురుగు మందుల నుంచి తప్పించుకోవచ్చు. పురుగు మందుల పిచికారీ ఉండదు, మనం సొంతంగా పండించుకోవచ్చు. తర్వాత ఆరోగ్యం కూడా మనకి బాగా మంచిగా ఉంటుంది. లోటు వర్షపాతం కారణంగా రైతులు పంటలకు దూరంగా ఉండటం కారణంగా కూరగాయలు, నిత్యావసరాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇది వంటింటి బడ్జెట్ పెరగడానికి కారణమైందని చెప్పవచ్చు. అయితే సెప్టెంబర్ నాటికి ఎలినినో మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశం లేకపోలేదు. అందులోనూ ఎలినినో ప్రభావం 2027 వరకు ఉండవచ్చని వాతావరణ నివేదికలు అంచనా వేస్తున్నాయి. దీన్ని బట్టి మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాయి. యుద్ధం, ఎలినినో విషయంలో ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోతే నిత్యావసరాలు, కూరగాయలు ధరలు మరింత పెరగొచ్చని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ప్రభుత్వాలు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయ మార్గాలు, పరిస్థితులు చక్కదిద్దే ప్రణాళికలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.